మండే ట్రేడింగ్ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 40 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడి నుంచి కంటిన్యూస్ గా డౌన్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. 25,400 ఒకసారి బ్రీచ్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయిన తర్వాత 25,400 ఒక్కసారి కూడా టెస్ట్ చేయలేదు. 25,300 అండ్ అరౌండ్ లెవెల్స్ లోనే రోజంతా కూడా ట్రేడ్ అవుతూ వచ్చింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వచ్చిన సెల్లింగ్ తోటి 25,140 వరకు రీచ్ అయింది. చివరికి నిఫ్టీ 317 పాయింట్లు నష్టపోయి 25,178 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 961 పాయింట్లు నష్టపోయి 81,287 దగ్గర క్లోజ్ అయింది. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ 658 పాయింట్లు నష్టపోయి 60,529 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే టోటల్ గా 21 సెక్టార్స్ నిఫ్టీలో ఉంటే 18 సెక్టార్స్ రెడ్ లో క్లోజ్ అయినాయి, 3 సెక్టార్స్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఆ 3 సెక్టార్స్ లో నిఫ్టీ ఐటీ ఈ రోజు పాజిటివ్ గా క్లోజ్ అయింది. మార్నింగ్ అవర్స్ లో స్ట్రాంగ్ పాజిటివ్ గా ట్రేడ్ అయిన నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఆఫ్టర్నూన్ సెషన్ కు వచ్చేటప్పటికి ఓవరాల్ మార్కెట్ లో ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ తోటి ఐటీ స్టాక్స్ కూడాను డౌన్ సైడ్ ఫాల్ అయినాయి. ఈ రోజు ట్రేడింగ్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ విపరీతమైన సెల్ ఆఫ్ గురైనాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్, ఆటో స్టాక్స్ బాగా ఎక్కువగా ఫాల్ అయినాయి. మెటల్ స్టాక్స్, హెల్త్ కేర్ స్టాక్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడాను సివియర్ సెల్ ఆఫ్ గురవడం చూసాము. ఓవరాల్ గా మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడాలంటే 3,236 స్టాక్స్ ట్రేడ్ అయితే 1,139 స్టాక్స్ మాత్రమే అడ్వాన్స్ అయినాయి, 1,992 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో వచ్చేసరికి 1:1.5. అంటే ప్రతి 2 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 3 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఓవరాల్ మార్కెట్ బ్రెడ్త్ కంప్లీట్ గా నెగిటివ్ గా టర్న్ అయింది ఈ రోజు అయితే మాత్రం. ఈ రోజు మార్కెట్ లో ఇంత రక్తపాతానికి కారణం ఏంటి, బ్యాంకింగ్ స్టాక్స్ లో ఏం జరిగింది, అట్లానే ఐటీ స్టాక్స్ లో ఎటువంటి ట్రేడింగ్ జరిగింది ఈ రోజు మార్కెట్ లో అనేది పూర్తిగా మనం ఫుల్ వీడియో చేయడం జరిగింది. అక్కడ మండేకి ఎటువంటి లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి, మండే నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఆ నిఫ్టీ ఎక్స్పైరీకి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా చూడాలి, ఏ లెవెల్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేయాలి, ట్రేడింగ్ ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు మండే ఓపెన్ అయిన తర్వాత, వీకెండ్ ఎటువంటి విషయాలు అబ్జర్వ్ చేయాలో పూర్తిగా వీడియోలో డిస్కస్ చేసాం. మీకు వీలైతే ఆ వీడియోని వాచ్ చేయండి. ఇక ఎఫ్ఐఐ డిఐఐ డేటా విషయానికి వస్తే నిన్నటి రోజున ఎఫ్ఐఐస్ 3,466 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్ సెల్ చేస్తే డిఐఎస్ 5,032 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. ఎఫ్ఐ యాక్టివిటీ మాత్రం మళ్ళా కంప్లీట్ గా నెగిటివ్ గా టర్న్ అయింది. 3,400 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేయడం అనేది కాస్త ఆందోళన పడదగ్గ విషయమే. మనం ఇక మండే నిఫ్టీ ఎక్స్పైరీ ఉండింది, దానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే చార్ట్ పరంగా 25,100 మనం అబ్జర్వ్ చేయొచ్చు. 25,100 అనేది గ్యాప్ ఫిల్ చేసే అవకాశం ఉంది. వీకెండ్ కనుక జియో పొలిటికల్ టెన్షన్ సంబంధించి ఎటువంటి న్యూస్ లేకపోతే ఈ 25,100 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేయగలదు. లేదు అంటే 25,000 వరకు కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. అదే రెసిస్టెన్స్ విషయానికి వస్తే 25,380 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రేపటి రోజుకు మాత్రం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.